టాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ పూర్తయిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? పాకిస్తాన్లో జరిగింది. కానీ ఫైనల్ ఎక్కడ జరిగింది? పాకిస్తాన్లో జరగలేదు, అది దుబాయ్లో జరిగింది. ఫైనల్లో ఏ దేశాలు ఉన్నాయి? ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ ఉన్నాయి. పాకిస్తాన్ ఏది? పాకిస్తాన్ ఇంట్లో కూర్చున్నారు, దుప్పట్లు కప్పుకుని చిప్స్ తింటూ కోక్ తాగుతూ క్రికెట్ మ్యాచ్ ఫైనల్ని రహస్యంగా తలుపులు మూసుకుని దుప్పట్లు కప్పుకుని పాకిస్తానీ క్రికెట్ ప్లేయర్లు చూశారు. అచ్చా, ఛాంపియన్షిప్ మ్యాచ్ ముగిసి భారత్ విజేత అయిన తర్వాత అవార్డులు ఇచ్చేందుకు దుబాయ్ వేదిక పైన స్టేజ్ మీద నిలబడ్డ వాళ్ళలో పాకిస్తానీలు ఉన్నారా? పాకిస్తానీ క్రికెట్ కంట్రోల్ బోర్డు నాయకులు ఉన్నారా? పాకిస్తానీ మాజీ క్రికెటరో ప్రస్తుత క్రికెటరో ఎవరో కనీసం కామెంటరీ చెప్పారా? వెస్ట్ ఇండియన్ ఇయాన్ బిషప్ చెప్పారు, లేకపోతే హర్ష భోగలే మాట్లాడారు. పాకిస్తానీ కమెంటేటర్స్ లేరు, వ్యాఖ్యానించేందుకు పాకిస్తానీ క్రికెటర్స్ లేరు. వేదిక మీద ఐసీసీకి సంబంధించినటువంటి జైషా ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. భారతదేశానికి చెందినటువంటి బీసీసీఐ అధినేత అయినటువంటి రోజర్ బిన్నీ ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్ ఇది. పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్లో జరిగినటువంటి ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో, ఈ టోర్నమెంట్ ఏదైతే ఉందో ఇందులో పాకిస్తాన్ ఫైనల్స్లో లేదు, పాకిస్తాన్ ఆటలో లేదు, పాకిస్తాన్ సోదిలో లేదు, పాకిస్తాన్ వేదిక పైన లేదు. ఇంకా దురదృష్టం ఏంటంటే భారత్ గెలిచింది, పాపం పాకిస్తానీలకు నిద్ర లేదు. భారత్ గెలిచిన తరువాత టపాకాయలు అత్యధికంగా పేలింది భారతదేశంలో. భారతదేశం కన్నా ఎక్కువ టపాకాయలు పేలింది దుబాయ్లో. దుబాయ్లో ఉన్నటువంటి షేఖులందరూ కూడాను ముస్లింలు. వాళ్ళు భారత్ గెలుపుని చాలా ఆస్వాదించి వీధుల్లో టపాకాయలు కాల్చడం దగ్గర నుంచి ఊరేగింపులు జరపడం, కూడళ్లలో పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించటము, ఇండియన్స్ని అభినందించడం ఎంత పెద్ద ఎత్తున చేశారంటే పాపం పాకిస్తానీల పుండు మీద కారం తల్లినట్టుగా అయింది. పాకిస్తాన్లో అయితే కొందరు మత పెద్దలు ఏకంగా ఫత్వాలు జారీ చేశారు, ఫైనల్ మ్యాచ్ని చూడడానికి వీల్లేదు, ఎందుకంటే ఈ మ్యాచ్ మన దేశంలో జరగడం లేదు, మన దేశంలో జరగాల్సిన టోర్నమెంట్ మన దేశంలో జరగడం లేదు. పైగా భారత్ మన ప్రధాన శత్రువు ఫైనల్లో ఉంది. భారత్ గెలిచినట్లయితే ఆ సంబరాల్లో మనము పాలు పంచుకుంటున్నట్టు అవుతుంది, కాబట్టి మనం ఇందులో పాల్గొనకూడదు. మన దేశంలో ఉన్నటువంటి కొన్ని చోట్ల కూడా పెద్దగా టపాకాయలు పేలలేదు. 2013లో మ్యాచెస్ జరిగినాయి, భారత్ గెలవలేదు. గెలవనందుకు ఫుల్వారీ షరీఫ్ లాంటి ప్రాంతాల్లో టపాకాయలు పేలాయి. ఈసారి కూడా టపాకాయలు పేలాయి. ఫుల్వారీ షరీఫ్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో టపాకాయలు పేలాయి. ఫుల్వారీ షరీఫ్లో మాత్రము పూర్తి సైలెన్స్. అసలు రంజాన్ మాసమా మొహరం మాసమా అన్నటువంటి సందేహం వచ్చేంతగా. రంజాన్ ఆనందోత్సాహాల మాసం అయితే మొహరం విషాదాల మాసం. కాబట్టి ఇది విషాదాల మాసంలాగా అనిపించింది. ఈ దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ గెలిస్తే టపాకాయలు కాల్చుకునేటటువంటి చాలా చోట్ల ఈసారి విచిత్రమైనటువంటి మౌనము, విచిత్రమైనటువంటి చీకటి ఆవరించింది. మన దేశమంతా కూడాను ఎప్పట్లాగే మన భారతీయులు గెలిచారు కాబట్టి టపాకాయలు పేల్చుకున్నారు, దీపాలు వెలిగించుకున్నారు, సంబరాలు చేసుకున్నారు, రోడ్ల మీదకు వచ్చారు, నృత్యాలు చేశారు, ర్యాలీలు తీశారు. మొత్తం మీద భారత్ మాతాకి జై నినాదం అన్ని చోట్ల మనకి వినిపించింది. ఇండియా ఇండియా నినాదం వినిపించింది. దుబాయ్లో కూడాను ఈ నినాదాలు వినిపించినాయి. దుబాయ్లో కూడాను ఎక్కడైతే మ్యాచ్ జరిగిందో ఆ మ్యాచ్ జరిగినటువంటి ప్రాంతంలో కూడాను మన ఆటగాళ్ళు దాండియా ఆడారు, మన ఆటగాళ్ళు నృత్యాలు చేశారు. పాకిస్తాన్ ఎక్కడుంది? పాపం ట్రోఫీని నిర్వహించి మొత్తము వ్రతము చెడింది, ఫలితము దక్కలేదు పాకిస్తాన్కి. దీంతో మొత్తం మీద పాకిస్తాన్ అంతా విషాదం ఉంది. పాకిస్తాన్ గెలవాలని పాపం చాలా జాగ్రత్తగా పూజలు చేసి మరి కోరుకున్నటువంటి వర్గము మన దేశంలో ఎవరైతే ఉన్నారో
వాళ్ళల్లో కూడా తీవ్రమైనటువంటి విషాదం వచ్చింది. ఏదేమైనప్పటికీ మన క్రీడాకారులు ఓవర్ వెయిట్ అని, ముఖ్యంగా మన కెప్టెన్ ఓవర్ వెయిట్ అని కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ప్రవక్త, ఆమె రాజకీయాల గురించి మాట్లాడాలి, స్పోర్ట్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమె ప్రత్యేకంగా ఈ మ్యాచ్ల ఫైనల్కి వచ్చే సమయంలో భారత జట్టు మనోబలాన్ని దెబ్బతీసే రీతిలో రోహిత్ శర్మ యొక్క ఫిజిక్ గురించి కమెంట్ చేసింది. ఆట గురించి కమెంట్ చేయాల్సింది, ఫిజిక్ గురించి కమెంట్ చేసింది. ఆ షమా మహమ్మద్ కూడాను బహుశా ఏమీ కామెంట్ ఇచ్చినట్టుగా కనపడటం లేదు. రాహుల్ గాంధీ క్రీడాకారుల్ని అభినందించారు, మోదీ ఎలాగో అభినందిస్తారు. మొత్తం మీద దేశమంతా పండగ జరుపుకుంటోంది. పండగ జరుపుకోనిది, నెలంతా పండగ జరుపుకునేటటువంటి వర్గం పాకిస్తాన్లో ఉంది. ఆ పాకిస్తాన్ వర్గము పండగ లేకుండా పాపం విషాదంలో ఉంది. క్రికెట్ మ్యాచ్ చూడటానికి కూడా ఇష్టపడలేదు. వాళ్ళ దేశంలో జరగాల్సిన మ్యాచ్ని వాళ్ళ నుంచి లాక్కొచ్చి మూడవ దేశంలో పెట్టి అక్కడ కూడా ఛాంపియన్షిప్ని గెలుచుకుని పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బలు, పాకిస్తాన్ని మానసికంగా ఈ దేశంలో ఉంటూ కూడాను, భౌతికంగా ఈ దేశంలో ఉంటూ కూడాను మానసికంగా పాకిస్తానీలుగా భావించేటటువంటి వర్గం ఏదైతే ఉందో ఆ వర్గానికి కూడాను ఇది అత్యంత విషాదకరమైనటువంటి దినంగా పరిణమించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.